హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 11th October 2022 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 3 పేపర్, ఓకేనా. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తాను కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 84. ఇక్కడ ఇది వచ్చేసి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన ప్రాబ్లం అనమాట. అక్కడ దీనికి సంబంధించిన ఒక పాయింట్ అనేది నేను మర్చిపోయాను, అందుకే ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. అక్కడ ఆ పార్ట్ అనేది నేను ట్రిమ్ చేసేసాను, ఓకేనా. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, వాట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 7140 అండ్ 13200. 7140 మరియు 13200 యొక్క అత్యధిక సామాన్య ప్రధాన కారణాంకం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, హైయెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటో కనుక్కోమన్నాడు. ఈ రెండింటి యొక్క హైయెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ మనకి 7140 ఇది ఒక నెంబరు, అలాగే 13200 ఇది ఒక నెంబరు. ఈ రెండింటి యొక్క హైయెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ నేనేం చేస్తానంటే, ప్రైమ్ అనే నెంబర్ మర్చిపోయింది, నేను సింపుల్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా, సో హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాను. హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే అది ఖచ్చితంగా ఏమవ్వాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, ఓకేనా. సో ఈ పాయింట్ పట్టుకుని మనం సింపుల్గా అయితే ఆప్షన్ వెరిఫై చేద్దాం. చూడండి, హెచ్ఎఫ్ కనుక్కుంటే అది ప్రైమ్ నెంబర్ అవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 5 తీసుకుందాం. 5 అనేది హెచ్సిఎఫ్ అవ్వాలంటే, ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అవ్వాలంటే ఈ రెండింటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తున్నా లేదా చూడండి, ఇదిగోండి లాస్ట్లో 0 ఉంది, లాస్ట్లో 0 ఉంది. మరి లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉంటే ఖచ్చితంగా 5 అనేది ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 5 అనేది హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ 3 చూడండి, 3 తీసుకుంటే 3 డివైడ్ చేయాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 మల్టిపుల్ అవ్వాలి, అవునా. మరి ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమో 12 ఉంది కాబట్టి 3 డివైడ్ చేయగలదు. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 6 అవుతుంది, మొత్తాన్ని యాడ్ చేస్తే, కాబట్టి 6ని కూడా 3 డివైడ్ చేయగలదు. అలా ఇక్కడ 12, ఇక్కడ 6 అవుతుంది కాబట్టి ఈ 2 నెంబర్స్ని 3 అనేది డివైడ్ చేయగలదు. డివైడ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే 11 తీసుకుంటే 11 అనేది 7140ని డివైడ్ చేయలేదు, కావాలని చూసుకోండి. అలాగే ఇక్కడ దీన్ని డివైడ్ చేయగలదు కదా, దీన్ని డివైడ్ చేయగలదు. మరి ఇక్కడ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 11 అనేది హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ లేదు. అండ్ 2 చూడండి, 2 అనేది ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేయగలదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఉంది కదా, లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఈ మొత్తం ఈ 2 నెంబర్స్ని 2 అనేది డివైడ్ చేయగలదు. కాబట్టి 2కి కూడా హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా. అండ్ ఇవి 3 హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి, దట్టు ఇవి మనకి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ మూడిటికి హైయెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అవడానికి ఛాన్స్ ఉంది. మరి ఈ మూడిట్లో ఎగ్జాక్ట్గా ఏది ఆన్సర్ అంటే హైయెస్ట్ అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా 5 ఎగ్జాక్ట్ ఆన్సర్ అనమాట, ఎందుకంటే 3, 2 ఇవి దీంతో పోలిస్తే చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆన్సర్లు కావన్నమాట, ఓకేనా. అలా 5 అనేది హైయెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ ఏమంటాడంటే, ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 6x + 5 = 0 ఆర్. వర్గ సమీకరణం x² - 6x + 5 = 0 యొక్క మూలాలు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ సింపుల్గా ఆప్షన్ వెరిఫై చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఇది ఉంది చూసారా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీని యొక్క రూట్స్ ఏమవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఎలా వెరిఫై చేద్దాం అంటే, మనకి తెలుసు కదా సమ్ ఆఫ్ ద రూట్స్ ఇవి తెలుసు, అలాగే మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా తెలుసు కదా, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమో -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో c/a, అవునా. చూడండి, ఇక్కడ b అంటే -6 ఉంది b ప్లేస్లో, కానీ మనకు కావాల్సింది -b అంటే -6 అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 6 అవుతుంది. బై a అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ విచ్ ఈజ్ 1. సో అలా సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవ్వాలంటే 6 అవ్వాలి, అంటే 2 రూట్స్ని యాడ్ చేస్తే 6 రావాలి. అలాగే చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a, c అంటే 5 ఉంది కదా, +5 అంటే 1 x² కోఎఫిషియంట్ కదా 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే రూట్స్ని యాడ్ చేస్తేనేమో 6 రావాలి, రూట్స్ని మల్టిప్లై చేస్తేనేమో ప్రోడక్ట్ చేస్తేనేమో 5 రావాలి. అలాంటి రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవే మన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుతాయి అనమాట. మరి చూడండి, ఆప్షన్ వెరిఫై చేయండి. ఇదిగోండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే +6 వస్తుంది, మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. సరిపోతుందా అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇంకేమన్నా అవుతాయేమో చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే -6 వచ్చింది, కానీ మనకు రావాల్సింది
రావాల్సింది +6 అంటే ఇక్కడే ఫెయిల్ అయిపోయింది ఆన్సర్. ఓకేనా. సో అలా ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి యాడ్ చేస్తే -5 వస్తుంది, కానీ మనకి యాడ్ చేస్తే 6 రావాలి. అవునా. సో అలా ఇది కూడా మన ఆన్సర్ అనేది కాదనమాట. అలా ఇక్కడ చూడండి 3 + 2 5 అవుతుంది, మనకు రావాల్సింది 6. సో దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఆన్సర్. సో అలా మన ఆన్సర్ ఏమవుతుందంటే 5 1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 ఆప్షన్ అనమాట. ఓకేనా. లేదంటే మీరు డైరెక్ట్గా దీన్ని రూట్స్గా డివైడ్ చేసినా సరే పర్లేదు అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసిడి అండ్ ఏపీక్యూఆర్ ఆర్ 2 parallelograms. ఇఫ్ యాంగిల్ ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ టు 100 degrees దెన్ ఫైండ్ యాంగిల్ సిడిఆర్. ఇచ్చిన చిత్రంలో ఏబిసిడి మరియు ఏపీక్యూఆర్ 2 సమాంతర చతుర్భుజాలు. ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ టు 100 degrees అయితే యాంగిల్ సిడిఆర్ని కనుగొనండి. ఇక్కడ మనకి 2 parallelograms ఇచ్చాడు. ఏపీక్యూఆర్ అనే ఈ ప్యారలోగ్రామ్, అలాగే ఏబిసిడి అనే ఈ ప్యారలోగ్రామ్, 2 parallelograms అయితే ఇచ్చాడు అనమాట. ఓకేనా. అండ్ అలాగే మనకి ఏపీక్యూ ఇదిగో ఈ యాంగిల్ ఇచ్చాడు, ఎంత 100 degrees అంటే ఇది. అండ్ అలాగే మనం కనుక్కోమంది ఏంటి సిడిఆర్, ఇదిగో ఈ యాంగిల్ కనుక్కోమన్నాడు. లెటర్స్ దీన్ని మనకు తెలియదు కాబట్టి x degrees అనుకుందాం. ఇది x degrees అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా మనకి x degrees అవ్వాలి. ఎందుకంటే ప్యారలగ్రామ్లో మనకు ఒక కండిషన్ ఉంది, ఈ 2 ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇదేమో ట్రాన్స్ఫర్స్లో అవుతుంది, ఇది దీన్ని కట్ చేస్తుంది కదా, ఈ ప్యారలల్ లైన్స్ని ఇది కట్ చేస్తుంది, ఇలా ఉన్నది. ఓకేనా. కట్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఈక్వల్ టు ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్, అంటే ఇది x కాబట్టి ఇది కూడా x degrees అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పెద్ద ప్యారలగ్రామ్ తీసుకుందాం ఏపీక్యూఆర్. ఇది తీసుకుంటే పక్క కోణాలను యాడ్ చేస్తే ఏమవ్వాలి 180 అవ్వాలి, అంటే x degrees + 100 degrees. ఈ రెండింటిని యాడ్ చేస్తే 80 degrees అవ్వాలి, 180 degrees అవ్వాలన్నమాట. పక్క కోణాలను యాడ్ చేస్తే 180 degrees అవ్వాలి. ఓకేనా. మరి 180 degrees అవ్వాలంటే అందులో ఇది ఆల్రెడీ 100 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి, దిస్ షుడ్ బి 80 degrees అవ్వాలి. ఎందుకంటే రెండింటిని యాడ్ చేస్తే మనకి 180 అవ్వాలి కదా, కాబట్టి ఈ వాల్యూ 80 degrees అవ్వాలి. ఈ వాల్యూ 80 అంటే ఇది కూడా 80 అని కదా. సో అలా ఇక్కడ ఉన్న యాంగిల్ సిడిఆర్ ఏమవుతుందంటే 80 degrees అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఎలా తీసే మనం x degrees ప్లస్ ఇక్కడ ఉన్న 100 degrees, ఈ 2 అడ్జసెంట్ యాంగిల్స్ కదా, కాబట్టి ప్యారలగ్రామ్లో అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి యాడ్ అయితే టోటల్ 180 అవుతుంది అనమాట. సో అలా x అనేది 80 degrees అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ సిడిఆర్. క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ ఏమంటాడంటే సింప్లిఫై ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చాడు కదా. చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, 3x² హోల్ పవర్ 5 ఉంది కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3/5 ఇంటూ x² హోల్ పవర్ 5 స్ప్లిట్ చేసి రాయచ్చు లేదా బై. దీన్ని ఎలా రాసుకోవచ్చు సింపుల్గా, దీన్ని కూడా 6² ఇంటూ x⁻−2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, స్ప్లిట్ చేసి రాసా. ఓకేనా. చూడండి దీన్ని ఎలా రాసుకుంటారంటే 3/5ని లెటర్స్ 3² ఇంటూ 3³ రాసుకోవచ్చా. సో అలా ఇదేమవుతుంది x⁻2 ఇంటూ 5 అవుతుంది, పవర్స్ మల్టిప్లై అవుతాయి కదా, అంటే x⁻10 అవుతుంది బై. ఇక్కడ 6²ని 6ని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 3 రాసుకోవచ్చా. మరి 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్ అవుతుంది, అవునా కదా. హోల్ స్క్వేర్ అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, అగైన్ మనం 2² ఇంటూ 3² రాసుకోవచ్చు, అవునా కదా. అండ్ అలాగే ఇక్కడ చూడండి x⁻−4 అవుతుందా, మల్టిప్లై అయితే పవర్స్ x⁻−4 అవుతుంది. ఇక్కడ 3² ఇక్కడ 3² క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3³ అంటే 27 బై 2² అంటే 4 అవుతుంది. x⁻10 ఉంది, ఈ x⁻−4 పైకి వెళ్తే ఇంటూ x⁻4 అవుతుంది. అలా 27/4 ఇంటూ x⁻, బేసెస్ సేమ్గా ఉన్నాయి, మల్టిప్లై అవుతుంది కాబట్టి పవర్స్ యాడ్ అవ్వాలి, కాబట్టి 14 అవుతుంది అనమాట. x⁻14 27/4 ఇంటూ x⁻14 విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. చూడండి క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఏమన్నాడు అంటే వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ బై 5 get 3 ఫ్రీ. 5ని కొనుగోలు చేస్తే 3 ఉచితం పథకంలో తగ్గింపు శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చూద్దాం, అలాగే దీని ట్రిక్ కూడా చెప్తాను చూడండి. సపోజ్ లెటర్స్ సే మనం యాపిల్స్ కొంటున్నాం అనుకున్నాం. ఓకేనా. యాపిల్స్ కొంటున్నాం అనుకుందాం. ఒక్కొక్క యాపిల్ ధర వచ్చేసి 1 రూపీ అనుకుంటున్నాం. ఓకేనా. అయితే మనం షాప్కి వెళ్ళి 5 యాపిల్స్ కొన్నాం, బై 5 అంటే 5 కొన్నాం అనమాట. 5 కొంటే వాడు ఏం చేస్తాడు, 3 ఫ్రీ కాబట్టి మనకి టోటల్గా షాప్ వాడు 8 ఇస్తాడనమాట. 5 కొంటాం మనం, వాడేమో 3 ఫ్రీ కాబట్టి మనకి టోటల్గా 8 ఇస్తాడు. మరి టోటల్గా 8 ఇస్తున్నాడు కాబట్టి యాక్చువల్గా వాటి కాస్ట్ ఎంత అవుతుంది, నిజానికి ఎంత అవుతుందంటే 8 రూపీస్ అవుతుంది. మనకి 8 ఇస్తాడు కదా, సో అలా వాటి కాస్ట్ ఎంత అవుతుందంటే 8 రూపీస్ అవుతుంది. మనం ఒరిజినల్గా కట్టేది ఎంత, 5 రూపాయలే కడతాం, ఎందుకంటే 3 ఫ్రీ కదా, మనం కొనేది 5, కానీ వాడిచ్చేదేమో 8 ఇస్తాడు కాబట్టి నిజానికి వాటి కాస్ట్ ఎంత అంటే 8 రూపీస్ అవుతుంది. మనం యాక్చువల్గా కట్టేదేమో 5 రూపీస్.
రూపీస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 3 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. 8 కట్టాల్సింది 5 కడుతున్నాం కాబట్టి 3 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఎంత మీద? 8 మీద డిస్కౌంట్ వచ్చింది కాబట్టి బై 8 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. 8 1 టైం పోతుంది, ఇక్కడ 10లో 1 టైం పోతుంది, 2 మిగులుతుంది, 2 1 0 20 అవుతుంది, 20లో 2 టైమ్స్ పోతుంది, 8 2 16 పోగా 4 ఉంటుంది, 4 అంటే పాయింట్ పెట్టామంటే 40 అయిపోతుంది, అంటే 5 టైమ్స్ పోతుంది. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 12.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 37.5% అయితే డిస్కౌంట్ పర్సంటేజ్ అనమాట. డిస్కౌంట్ పర్సంటేజ్ ఇది. ఓకేనా. సో దీనికి ట్రిక్ ఏంటంటే ఇలాంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ట్రిక్ ఏంటంటే సింపుల్గా డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీగా ఎన్ని వచ్చినాయో పైన రాయండి, బై టోటల్గా ఎన్ని ఉన్నాయో రాయండి, ఇంటూ 100. చూడండి కావాలంటే ఇక్కడ మనకి ఫ్రీగా ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి కదా, 3 ఫ్రీ వచ్చినాయి కాబట్టి ఆ 3 పైన రాసేది, 3 పైన రాశాను, బై టోటల్ ఎంత అంటే 5 ఈ ఒక 3 టోటల్ 8 రాశాను, కింద టోటల్ 8 రాశాను, పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ అయితే వస్తుందన్నమాట. అలా మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందంటే 37.5% వచ్చిందనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 15. ఇక్కడ ఏమన్నాడంటే 3 kg ఆఫ్ యాపిల్స్ అండ్ 4 kg ఆఫ్ ఆరెంజెస్ కాస్ట్ రూపీస్ 210 and 5 kg of apples and 2 kg of oranges cost rupees 175. Find the cost of 1 kg of apples. 3 కిలోల యాపిల్స్ మరియు 4 కిలోల నారింజ ధర 210 రూపాయలు మరియు 5 కిలోల యాపిల్స్ మరియు 2 కిలోల నారింజ ధర 175 రూపాయలు. 1 కిలో యాపిల్స్ ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. మనకి 2 ఉన్నాయి. ఏంటవి? యాపిల్స్ ఉన్నాయి, అలాగే ఆరెంజెస్ కూడా ఉన్నాయి. అవునా కదా? యాపిల్స్, ఆరెంజెస్. అయితే ఇనీషియల్గా యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? 3 kgs ఉన్నాయి. అవునా? సో 3 kgs యాపిల్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకొక 4 kgs ఆరెంజెస్ ఉన్నాయి. వీటి టోటల్ కాస్ట్ ఎంత అంటే వీటన్నిటి కలిపి టోటల్ కాస్ట్ ఎంత అయిందంటే స్టార్టింగ్లో ఎంత అయింది? 210 రూపీస్ అయింది. అవునా? 210 రూపీస్. అండ్ అలాగే చూడండి నెక్స్ట్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? నెక్స్ట్ 5 kgs యాపిల్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకొక 2 kgs ఆఫ్ ఆరెంజెస్ అయితే ఉన్నాయి. వీటన్నిటి కాస్ట్ ఎంత అంట? వీటన్నిటి కాస్ట్ వచ్చేసి 175 రూపీస్. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ఆఫ్ 1 kg యాపిల్స్, 1 kg యాపిల్స్ యొక్క కాస్ట్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనం ఏం చేద్దామంటే యాపిల్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఆరెంజెస్ని ఎలిమినేట్ చేయాలంటే ఆరెంజెస్లో ఉన్న క్వాంటిటీ అనేది ఈక్వల్ చేసుకోవాలి. మరి ఇక్కడేమో 4 kgs ఉన్నాయి, ఇక్కడేమో 2 kgs ఉన్నాయి. ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 2 kgsని 2 పెట్టి మల్టిప్లై చేస్తే 4 అయిపోతాయి. అప్పుడు ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే మనకి క్యాన్సిల్ అయిపోతాయి ఆరెంజెస్ అనేవి. అవునా? సో అందుకనే దీన్ని ఒకదాన్ని చేస్తే సరిపోదు కదా, కాబట్టి ఈ ఓవరాల్ ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2 పెట్టి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఈ ముందు దీన్ని తీసేస్తే 4 - 4 0 అయిపోతుంది. ఓకేనా? సో అదే చేద్దాం ఇప్పుడు. చేస్తే ఏమవుతుందో చూడండి. 2 5 10 -5 -3. ఓకేనా? 2 5 10 -3 అప్పుడు ఏమవుతుంది? 7 kgs యాపిల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి 2 2s 4 kgs -4 kgs 0 అయిపోతున్నాయి ఆరెంజెస్ అనేవి. అలా 7 kgs యాపిల్స్ కాస్ట్ ఏమవుతుందంటే చూడండి 2 × 175 విచ్ ఈజ్ నథింగ్ బట్ 350. అవునా? 2 × 175 అంటే 350 -210 అంటే ఎంత అవుతుంది టోటల్గా? 0 4 ఇది 140. అలా 7 kgs యాపిల్స్ యొక్క కాస్ట్ ఎంత అంటే 140 రూపీస్. మనల్ని అడిగిందేమో 1 kg యాపిల్స్ యొక్క కాస్ట్ అనమాట. మరి 1 kg ఏమవ్వాలి? 1 kg షుడ్ బి 20 రూపీస్. ఓకేనా? 1 kg షుడ్ బి 20 రూపీస్. ఎందుకంటే 7 1 టైమ్ 7 20 టైమ్స్. అలా 1 kg యాపిల్స్ యొక్క కాస్ట్ ఏమవుతుందంటే 20 రూపీస్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఆరెంజెస్ని ఎలిమినేట్ చేయాలి. మనకు కావాల్సింది యాపిల్స్ కాబట్టి ఆరెంజెస్ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ ఏమంటాడు అంటే ది హెచ్సిఎఫ్ ఆఫ్ 16 20 అండ్ 24 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 16 20 మరియు 24 యొక్క గసాబా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే సింపుల్గా ఆప్షన్ వెరిఫై చేద్దాం. సపోజ్ ఇక్కడ 4 అనేది హెచ్సిఎఫ్ అనుకో. 4 హెచ్సిఎఫ్ అయితే ఇది హెచ్సిఎఫ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని 4 డివైడ్ చేయగలిగితేనే 4 అనేది హెచ్సిఎఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. చూడండి మరి 4 అనేది 16ని డివైడ్ చేయగలదు, 20ని డివైడ్ చేయగలదు, 24ని కూడా డివైడ్ చేయగలదు. కాబట్టి 4కి హెచ్సిఎఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 8 చూడండి. 8 చూస్తే 16ని డివైడ్ చేయగలదు, 20ని డివైడ్ చేయలేదు, 24ని డివైడ్ చేయగలదు. కాబట్టి ఇక్కడ ఒక దాంట్లో ఫెయిల్ అవుతుంది కదా,
మూడింటిని చేస్తేనే హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉండేది. ఏ ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా సరే హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉండదు అనమాట. మరి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కదా 8 అనేది. సో అలా 8 అనేది హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 2 చూడండి. 2 చూస్తే 16ని డివైడ్ చేస్తుంది, 20ని డివైడ్ చేస్తుంది, 24ని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి 2కి హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 6 చూడండి. 16ని డివైడ్ చేయలేదు. మరి ఒక దాని దగ్గర ఫెయిల్ అయిపోయినట్టే కదా. సో అలా 6 అనేది హెచ్సిఎఫ్ కాదనమాట. ఓకేనా. మరి ఈ రెండిట్లో ఎగ్జాక్ట్గా ఏదో ఆప్షన్ అంటే చూడండి, ఈ రెండు హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంది. మరి ఈ రెండిట్లో ఏదంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు ఏమని, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాడు, హైయెస్ట్ అన్నాడు. మరి ఈ రెండిట్లో హైయెస్ట్ ఏముంది, 4 కదా. 2 అనేది హైయెస్ట్ కాదు, 4 అనేది హైయెస్ట్. కాబట్టి 4 అనేది మన ఆప్షన్ అవుతుంది అనమాట, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 18. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ద లెంత్ ఎల్ ఆఫ్ ఎ రూమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 10% అండ్ బ్రెడ్త్ బి ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, దెన్ ఫైండ్ పాజిటివ్ చేంజ్ ఇన్ ఇట్స్ పెరిమీటర్. ఒక గది యొక్క పొడవు ఎల్ 10% తగ్గి మరియు వెడల్పు బి 10% పెరిగితే దాని చుట్టుకొలతలో మార్పును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇనీషియల్గా లెంత్ ఏమో ఎల్ ఉంది, ఇనీషియల్గా బ్రెడ్త్ ఏమో బి ఉందన్నమాట. ఇప్పుడు లెంత్ ఏమైందంటే లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 10%. లెంత్ అనేది 10% తగ్గిందంట. అంటే ఇనీషియల్గా ఎంత ఉన్నా సరే 100% అనుకుంటాం కదా, ఆ 100% మీద మనకి 10% తగ్గిందంట. 10% తగ్గింది కాబట్టి ఇప్పుడు ఎంత ఉండాలి, 90% ఉండాలి. మరి 90% అంటే 90/100. 90/100 అంటే 0 క్యాన్సిల్ అయిపోయి 9/10 అవుతుంది. ఓకేనా. సో అలా ఇప్పుడు 9/10 అవుతుంది అనమాట. అంటే ఇనీషియల్గా లెంత్ అనేది ఎల్ ఉండాల్సింది, ఇప్పుడు ఏమవుతుందంటే 90% అవుతుంది. అవునా. అంటే 10% తగ్గుతుంది కదా. 90% అంటే 9/10 ఎల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అది దీని మీనింగ్. చూడండి, ఇనీషియల్గా బ్రెడ్త్ బి ఉంది, ఇప్పుడు ఏమైంది, ఇది 10% పెరిగింది, ఇంక్రీజ్డ్ బై 10%. అంటే 100% ఉండాల్సింది ఇప్పుడు 10% పెరిగింది. 10% పెరిగిందంటే 110% అయిందనమాట. మరి 110% అంటే 110/100. అవునా కదా. 0 క్యాన్సిల్ అయిపోతే 11/10 అవుతుంది అనమాట. 11/10. ఓకేనా. సో 11/10 ఇంటూ బి అవుతుంది. 11/10 ఇంటూ బి. ఇది అర్థమైందా. ఎల్ ఏమో ఇనీషియల్గా ఎల్ ఉంది, కానీ ఇప్పుడు ఏమైంది 10% తగ్గిపోయింది. 10% తగ్గింది కాబట్టి 90% అవుతుంది. ఓకేనా. 90% అంటే 90/100. 90/100 అంటే 9/10. అలా ఎల్ ఉండాల్సింది ఏమైందండి ఇప్పుడు 9/10 ఎల్ అయిందనమాట లెంత్ అనేది. ఓకేనా. ఇందా సేమ్ ఇక్కడ కూడా అంతే. 10% పెరిగిందంటే 110% అయింది. 100% ఉండాల్సింది 110% అయింది. 110% అంటే 110/100 విచ్ ఈజ్ నథింగ్ బట్ 11/10. 11/10 బి అయిందనమాట. ఓకేనా. సో ఇది అనమాట మీనింగ్. అయితే ఇనీషియల్గా ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి పెరిమీటర్ కడితే ఇనీషియల్గా ఉన్న పెరిమీటర్ కంటే ఇది ఎంత చేంజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి ఇనీషియల్గా పెరిమీటర్ ఏమవుతుంది, ఇక్కడ ఎల్ బి కాబట్టి ఇనీషియల్ పెరిమీటర్ ఏమవుతుందంటే 2 × L + B. 2 × L + B. ఓకేనా. మరి ఇక్కడ పెరిమీటర్ ఏమవుతుంది, లెంత్ ఇది, బ్రెడ్త్ ఇది. ఇక్కడ కూడా అంతే సింపుల్గా 2 × L + B. ఎల్ ప్లస్లోనేమో 9/10 ఎల్ ఉంది, ప్లస్ బి అంటే ఇది బ్రెడ్త్. ఓకేనా. సో 11/10 ఇంటూ బి అనమాట. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్, పాజిటివ్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు, చేంజ్. ఓకేనా. సో చూడండి, డిఫరెన్స్ అంటే సింపుల్గా ఇదేమవుతుంది 2L + 2B మైనస్ ఈ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 2 1 టైం పోతుంది, 2 5 టైమ్స్ పోతుంది, ఇక్కడ కూడా 5 టైమ్స్ పోతుంది. అవునా. మరి డిఫరెన్స్ అంటే ఇక్కడ 9L/5 మైనస్ ఇది 11B/5 11B/5. మొత్తానికి ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 5 అవుతుందా, ఎల్సిఎం 5 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం కడితే 5 అవుతుంది కాబట్టి 5 × 2 అంటే 10L అవుతుంది. 10L ప్లస్ ఇది కూడా అంతే 10B అవుతుంది. మైనస్ ఇక్కడ 5లో 1 టైం పోతుంది, 1 × 9L అవుతుంది విచ్ ఈజ్ నథింగ్ బట్ 9L. మైనస్ ఇక్కడ 5లో 1 టైం పోతుంది, అప్పుడు 1 × 11 అంటే 11B అవుతుంది. ఓకేనా. సో ఇది డిఫరెన్స్ అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10L - 9L ఏమవుతుంది, L అవుతుంది. 10B - 11B అంటే -B అవుతుంది /5. అలా ఇదేమవుతుందంటే పాజిటివ్ డిఫరెన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఎల్ అనేది ఎలా ఉంటుంది, లెంత్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది, బ్రెడ్త్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. దీంతో పోలిస్తే లెంత్ ఎక్కువ ఉంటుంది, బ్రెడ్త్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. అందుకే ఈ డిఫరెన్స్ కాబట్టి ఇది పాజిటివ్ డిఫరెన్స్ అయింది. ఒకవేళ మీరు కనుక నేను దీంట్లోంచి ఇది తీసేసాను, మీరు అలా కాకుండా దీంట్లోంచి ఇది తీసేసారు అనుకోండి, తీసేస్తే మనకి B - L వస్తుంది. అప్పుడు అది నెగిటివ్ డిఫరెన్స్ అవుతుంది, ఎందుకంటే బ్రెడ్త్ అనేది తక్కువ ఉంటుంది కదా. మరి తక్కువ దాంట్లోంచి ఎక్కువ తీస్తే ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఎనీవే మనకి పాజిటివ్ డిఫరెన్స్ ఏమైందంటే L - B/5 అనమాట.
చూడండి క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ ఏమన్నాడంటే ది గివెన్ పై చార్ట్ షోస్ ది పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎలక్ట్రిసిటీ బై ఏ ఫ్యామిలీ ఇన్ డిఫరెంట్ మంత్స్. స్టడీ ది చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇచ్చిన పై చార్ట్ వివిధ నెలల్లో ఒక కుటుంబం విద్యుత్పై ఖర్చు చేసిన శాతాన్ని చూపుతుంది. చార్ట్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. ఈ డేటా మీనింగ్ ఏంటంటే ఇవి వచ్చేసి నెలలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అప్ టు ఆగస్ట్ అనమాట. ఈ పర్సంటేజ్లో ఉన్న చూసారా, ఇవి వచ్చేసి ఎలక్ట్రిసిటీ మీద పెట్టిన ఖర్చు అనమాట. ఓకేనా, అంటే సింపుల్గా జనవరి నెలలో ఎలక్ట్రిసిటీ మీద టోటల్గా 15% అయితే ఖర్చు చేశారు. ఓకేనా, ఫిబ్రవరి తీసుకుంటే దీంట్లో టోటల్గా 5% అయితే ఖర్చు చేశారనమాట. అలా ఇవన్నీ నెలలు. అలాగే ఇవి వచ్చేసి ఆ పర్టికులర్ నెలలో ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టిన అమౌంట్లు పర్సంటేజ్ అనమాట. ఓకేనా, సో అది దీని మీనింగ్. అయితే ఇక్కడ ఏమంటాడంటే వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఫర్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఆల్ ద మంత్స్ టుగెదర్ ఎక్సెప్ట్ మే అండ్ ఆగస్ట్. చూడండి, మే మరియు ఆగస్టు మినహా అన్ని నెలల్లో కలిపి మొత్తం విద్యుత్ ఖర్చుకు కేంద్ర కోణం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, అంటే ఈ ఆగస్టు, మే ఇవేవైతే ఉన్నాయో ఇవి తీసేస్తే మిగిలిన నెలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఎంత యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి అనేసి క్వశ్చన్ అనమాట. అర్థమైంది దీని మీనింగు? ఆగస్టు, మే ఈ 2 నెలలు తీసేస్తే మిగిలిన నెలలు ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి టోటల్గా ఎంత యాంగిల్ ఫామ్ చేస్తున్నాయో అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి చూడండి, ఇక్కడ చూస్తే ఇవన్నీ కలిపితే పర్సంటేజ్లో ఎంత పర్సంటేజ్, మొత్తం కలిపితే మొత్తాన్ని కలిపితే టోటల్ 100% అవుతుంది అనమాట. 100% ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ రూపంలో 100% అవుతుంది. ఒకవేళ ఇవన్నీ కలిపితే యాంగిల్ రూపంలో ఎంత అవుతుంది, ఈ యాంగిల్ మొత్తం ఏమవుతుంది 360 అని కదా, 360 అవుతుంది. అలా 100% ఈక్వల్ టు 360 degrees అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏమంటున్నాడు, మే అండ్ ఆగస్ట్ని తీసేస్తే, మే తీసేస్తున్నాం, ఆగస్ట్ తీసేస్తే రిమైనింగ్ మంత్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత యాంగిల్ ఫామ్ చేస్తాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ టోటల్గా ఇవన్నీ 100% ఉన్నప్పుడు 360 degrees యాంగిల్ ఫామ్ చేసినాయి. కానీ ఇక్కడ మనకి మే తగ్గిపోతుంది, ఆగస్ట్ తగ్గిపోతుంది. అంటే మే 25, ఆగస్ట్ ఏమో 6, అలా టోటల్గా 31% తగ్గిపోతుంది. మరి 100లో 31 తగ్గిపోతే ఇప్పుడు మనకి 69% ఉంటుంది. అలా ఇవి అంటే ఈ 2 నెలలు తీసేసి మిగిలినవన్నీ 69% ఉంటున్నాయి అనమాట. 69% ఉంటుంది. మరి 69% ఉంటే ఇవన్నీ ఎంత డిగ్రీస్ యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇదిగోండి పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, ఇదిగో ఇదొక జీరో క్యాన్సిల్ అవుతుందా. సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 69 × 36 బై ఈ 10 బైలోకి వస్తుంది. సో బై 10. ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని అంతా సాల్వ్ చేయకుండా సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 9, ఇక్కడేమో 6, 9 6 ఎంత 54, అంటే లాస్ట్ డిజిట్ 4 ఉండాలి. బై 10 ఉంది కదా, బై 10 కాబట్టి బై 10 అంటే 0.4 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఇటు వస్తుంది కదా, అంటే లాస్ట్లో మనకి 4 ఉండాలి, 4కు ముందు పాయింట్ ఉండాలన్నమాట. మరి ఇక్కడ లాస్ట్లో 4 ఉందా, 4 లేదు. లాస్ట్లో 4 ఉందా, 4 లేదు. లాస్ట్లో 4 ఉందా, 4 లేదు. అలా ఇదేమవుతుందంటే ఆప్షను ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, అలా ఆగస్టు, మే ఈ 2 తీసేస్తే మిగిలినవన్నీ కలిపి 248.4 degrees ఆఫ్ యాంగిల్ అయితే ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఓకేనా, మీరు దీన్ని మల్టిప్లై చేసినా సరే మీకు ఇదే ఆన్సర్ వచ్చింది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ద గివెన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేర్ ద లెన్స్ ఆఫ్ ద సైడ్స్ గివెన్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా ప్లస్ కాట్ థీటా. లంబకోణ త్రిభుజంలో ఇవ్వబడిన భుజాలు సెంటీమీటర్లలో ఉంటే కాస్ థీటా ప్లస్ కాట్ థీటా విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా, మనకి 2 sides తెలుసు, బట్ హైపోటెన్యూస్ తెలియదు, కర్ణం ఎంతో తెలియదు. కర్ణం తెలియాలంటే మనం ఏం చేయాలి, లెటర్స్ దీన్ని ఎక్స్ అనుకుంటే మనకేం తెలుసు, పైథాగరస్ థియరం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, విచ్ ఈజ్ నథింగ్ బట్ కర్ణము స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే మనకి 225 అవుతుందా, 15 స్క్వేర్ అంటే 225 అవుతుంది, ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 289 అనగా, సో 289 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 289 అంటే ఎక్స్ ఏమవుతుందంటే √289 విచ్ ఈజ్ ఈక్వల్ టు 17 centimeters అవుతుంది. అలా హైపోటెన్యూస్ ఏమవుతుందంటే 17 centimeters అవుతుంది. మనల్ని కనుక్కోమందేమో కాస్ థీటా ప్లస్ కాట్ థీటా, అవునా కదా. సో కాట్ థీటా ప్లస్ కాస్ థీటా. మరి కాస్ థీటా అంటే మనకి ఏం తెలుసు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ప్లస్ కాట్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అవునా, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. చూడండి, మరి అడ్జసెంట్ అంటే థీటాకి అడ్జసెంట్ అంటే దీని పక్కనే ఉన్న యాంగిల్, ఇదేమో కర్ణము, ఇది
పక్కన ఉన్న యాంగిల్ అనమాట. ఓకేనా, ఇది అడ్జసెంట్ అవుతుంది విచ్ ఈజ్ నథింగ్ బట్ 15 బై హైపోటెన్యూస్ అంటే కర్ణము ఎంత 17 ఉంది ప్లస్ ఇక్కడ అడ్జసెంట్ అంటే 15 బై ఆపోజిట్ అంటే ఇదిగోండి 8 ఉంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోయినట్టు. ఇంకా చూడండి ఎల్సిఎం ఏమవుతుంది, ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది 17 ఇంటూ 8 అయ్యేది. ఇంకా 17 ఇంటూ 8 ఎల్సిఎం అవుతుంది. అప్పుడు ఈ వాల్యూలో 17 ఎన్ని టైమ్స్ పోతుంది, 17 ఇంటూ 8లో 17 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. ఓకేనా, సో 8 ఇంటూ 15 అవుతుంది. ఓకేనా, 8 ఇంటూ 15 ప్లస్ 17 ఇంటూ 18లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుంది. ఓకేనా, 17 ఇంటూ 15 అవుతుంది. 17 ఇంటూ 15 ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయడానికి. ఓకేనా, చూడండి లాస్ట్ డిజిట్ ఏమవుతుందంటే ఇక్కడ 8 ఇంటూ 5 ఎంత, 8 5 40 అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 వస్తుంది ప్లస్ ఉంది మధ్యలో. 7 ఇంటూ 5 అంటే 7 35 లాస్ట్ డిజిట్ 5 వస్తుంది బై ఇక్కడ 7 8 56 ఇక్కడ 7 8 56 అంటే లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. టోటల్గా ఈ రెండు యాడ్ అయితే 5 అవుతుంది. పైన న్యూమరేటర్లో లాస్ట్ డిజిట్ 5 ఉండాలి బై డినామినేటర్లో లాస్ట్ డిజిట్ 6 ఉండాలి. మరి ఇక్కడ చూడండి 3 6 ఉంది, లాస్ట్ డిజిట్ 3 ఇక్కడ లాస్ట్ డిజిట్ 6, మనకి 5/6 రావాలి. రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి 5/6 ఉందా, 5/7 ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ లాస్ట్ డిజిట్ 9 ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ 5 లాస్ట్ డిజిట్ 6 5/6 సరిపోయిందా. సో అలా ఇది మన ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది లాస్ట్ డిజిట్ వెరిఫై చేయడం కోసం నేను ఇలా చేశాను అనమాట. ఓకేనా, ఇదంతా మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి మనకి టైం సరిపోదు కదా. సో అందుకే ఆప్షన్ లాస్ట్ డిజిట్ వెరిఫై చేసామన్నమాట. చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 24 ఇక్కడ ఏమంటాడంటే ఏ పైప్ కెన్ ఫిల్ అన్ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 15 hours బట్ డ్యూ టు ఏ లీకేజ్ అట్ ది బాటమ్ ఇట్ ఈస్ ఫిల్డ్ ఇన్ 20 hours. ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ హౌ లాంగ్ విల్ ద లీకేజ్ టేక్ టు ఎంప్టీ ఇట్ ఇఫ్ నో అదర్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ పాయింట్ ఇన్ ద ట్యాంక్ ఈజ్ ఓపెన్. ఒక పైపు ఖాళీ ట్యాంకును 15 గంటల్లో నింపగలదు, కానీ దిగువన లీకేజీ కారణంగా అది 20 గంటల్లో నింపబడుతుంది. ట్యాంక్ నిండుగా ఉంటే ట్యాంకులోని ఇతర ఎంట్రీ లేదా ఎగ్జిట్ పాయింట్ తెరుచుకున్నట్లయితే లీకేజీ ట్యాంకును ఖాళీ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, ఒక పైప్ ఉంది అలాగే ఇంకొక లీకేజ్ ఉంది. పైప్ ఏమో వాటర్ని నింపుతుంది, లీకేజ్ ఏమో వాటర్ని బయటకు పంపిస్తుంది. ఓకేనా, ఖాళీ చేస్తుంది. ఆ పైప్ని లెటర్సే మనం ఏ ప్లస్ అనుకుందాం, ఇది ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్, ఒకవేళ బయటకు పంపించేస్తే మైనస్. అయితే ఈ పైప్ ఏం చేస్తుందంట టోటల్ ట్యాంక్ని 15 hours ఫిల్ చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు లీకేజ్ వలన ఏమైందంటే ఆ ట్యాంక్ అనేది 20 hours ఫిల్ అయిందనమాట. అంటే ఒక పక్క ఏ ఫిల్ చేస్తూ ఉంటే ఈ లీకేజ్ కూడా వర్క్ అవుతుంది, అంటే లీకేజ్ కూడా ఉన్న వాటర్ని ఖాళీ చేస్తుంది. ఈ రెండు కనుక చేస్తే అప్పుడు ట్యాంక్ అనేది 20 hours ఫిల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏ అనే పైప్ ఏమో ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్, బి అనే లీకేజ్ ఏమో ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. ఈ రెండు కలిపి చేస్తే టోటల్గా 20 hours టైం తీసుకుంటాయి అనమాట టోటల్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఓన్లీ లీకేజ్ వరకే ఉంటే ఆ లీకేజ్ అనేది టోటల్ ట్యాంక్ని ఎంత టైంలో ఖాళీ చేయగలదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఏమవుతుంది, వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. మరి ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 60 అనమాట. సో అలా టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఏమవుతుందంటే లెటర్స్ 60 లీటర్స్ అనుకుందాం. మరి ఏ అనే పైపు 15 hours 60 లీటర్స్ ఫిల్ చేస్తే 1 hourకి ఎంత ఫిల్ చేయాలి, 1 hourకి ఎంత అంటే 60/15, 1 hourకి ఎంత అంటే 4 లీటర్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ వీళ్ళిద్దరు కలిపి 20 hours 60 లీటర్స్ ఫిల్ చేస్తున్నారు. మరి 20 hours 60 లీటర్స్ ఫిల్ చేస్తే 1 hourకి ఎన్ని లీటర్స్ ఫిల్ చేయాలి, 1 hourకి ఎన్ని అంటే 60/2, అలా వీళ్ళిద్దరు కలిపి 3 లీటర్స్ అయితే ఫిల్ చేస్తారు. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే క్లియర్గా ఏ ఏమో 1 hourలో 4 లీటర్స్ ఫిల్ చేస్తాడు, కానీ ఇక్కడ టోటల్గా 3 లీటర్స్ ఫిల్ అవుతుంది, అంటే 1 లీటర్ తగ్గిపోతుంది. 1 లీటర్ ఎవరు తగ్గిపోతుంది, ఎందుకు తగ్గిపోతుంది అంటే ఇక్కడ బి ఉన్నాడు కదా లీకేజ్, ఈ లీకేజ్ 1 hourలో 1 లీటర్ తీసేస్తుంది. ఏ 4 ఫిల్ చేస్తే అందులోంచి 1 బి తీసేస్తున్నాడు కాబట్టి టోటల్గా 3 ఫిల్ అవుతాయి అనమాట, అది మ్యాటర్. సో అలా బి 1 hourలో మనకి 1 లీటర్ అయితే ఎంటీ చేస్తుంది. అలా బి ఎఫిషియన్సీ ఎంత అంటే 1 లీటర్ పర్ 1 hour, 1 hourలో 1 లీటర్ ఎంటీ చేయగలదు, అది బి ఎఫిషియన్సీ. అయితే బి ఈ 60 లీటర్స్ని ఎన్ని గంటల్లో ఎంటీ చేయగలదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి సింపుల్గా గంటలు అడుగుతున్నాడు కాబట్టి చేయాల్సిన వర్క్ ఎంత 60 లీటర్స్ని ఎంటీ చేయడం. దీన్ని ఎవరు చేయాలి, బి చేయాలి. మరి బి 1 hourకి ఎంత చేస్తున్నాడు, 1 hourకి 1 లీటర్ ఎంటీ చేస్తున్నాడు కాబట్టి 1 hourలో ఎంత చేస్తున్నాడు అంటే 1 లీటర్ ఎంటీ చేస్తున్నాడు కాబట్టి /1, అలా టోటల్గా వీడికి 60 hours ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట టోటల్గా కంప్లీట్గా ట్యాంక్ మొత్తాన్ని ఖాళీ చేయడానికి. ఓకేనా,
చూడండి క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ ఏమంటాడంటే ఏ సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ per annum for 8 years. Had it been invested at a rate of simple interest per annum, that is 8% higher than the rate at which the sum had been actually invested, it would have fetched rupees 4,000 more as interest at the end of the 8-year period. What was the sum invested? కొంత సొమ్ము 8 సంవత్సరాల పాటు సంవత్సరానికి సాధారణ వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టబడింది. పెట్టుబడి పెట్టిన సొమ్మును ముందు కంటే 8% ఎక్కువ వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టినట్లయితే అది 8 సంవత్సరాల వ్యవధి ముగింపులో రూపాయలు 4,000 ఎక్కువ వడ్డీని పొంది ఉండేది. పెట్టుబడి పెట్టిన సొమ్ము ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఇనీషియల్గా కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కొంత మనీని అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనమాట ఒకడు. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో నాకు తెలియదు కాబట్టి లెటెస్ట్ దాన్ని నేను X%గా తీసుకుంటా, X% పర్ యానంగా తీసుకుంటా. ఇక్కడ టైం పీరియడ్ ఎంత, 8 ఇయర్స్ పాటు వీడు ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనమాట. 8 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇక్కడ వీడు ఇలా కాకుండా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాకుండా ఇనీషియల్గా ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దీని మీద కనుక వీడు 8% ఎక్కువతో పెడితే వీడికి 4,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేదంట. అంటే ఇక్కడ 8% ఎక్కువ పెడుతున్నాడు. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవ్వాలి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే దీని మీద 8% ఎక్కువ, అంటే X+8 అవ్వాలి. ఇనీషియల్గా X ఉంది కదా, ఇప్పుడు ఏమైందంటే X+8% పర్ యానం. ఓకేనా, సో ఇది ఇక్కడ కూడా టైం పీరియడ్ అనేది సేమ్, ఇక్కడ కూడా సేమ్ అదే 8 ఇయర్స్ అనమాట, 8 ఇయర్స్. చూడండి, ఇక్కడ X% పర్ యానం అంటే మీనింగ్ ఏంటి, 1 ఇయర్కి X% ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. X% పర్ యానం అంటే మీనింగ్ ఏంటి, 1 ఇయర్కి X% ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మరి 1 ఇయర్కి X% వస్తే 8 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ రావాలి, 8 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ రావాలంటే 8 into X%. ఓకేనా, 8 ఇయర్స్కి 8 into X% ఇంట్రెస్ట్ అయితే రావాలి. కానీ ఇక్కడ వీడు ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత అంటే సింపుల్గా మల్టిప్లై చేయండి ఈ రెండింటిని. ఇక్కడ మల్టిప్లై చేస్తేనే కదా ఇది వచ్చింది, ఇక్కడ కూడా అంతే. 1 ఇయర్కి ఎంత అంటే 8 ఇయర్స్కి ఇది అవుతుంది. అంటే సింపుల్గా మల్టిప్లై చేస్తే X into 8 into X%. ఓకేనా, 8 into X% ప్లస్ స్ప్లిట్ చేసి రాస్తున్నా 8 into 8% అంటే 64%. మరి ఇక్కడ క్లియర్గా చూడండి, ఇనీషియల్గా 8X% ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది 8X% ప్లస్ 64%. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది ఇంట్రెస్ట్, 64% పెరిగింది అనమాట. 64% పెరిగింది. కానీ మనీ రూపంలో ఎంత పెరిగింది అన్నాడు, 4,000 మోర్ యాజ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే 4,000 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది అన్నాడు. సో పర్సంటేజ్లోనేమో 64% ఎక్స్ట్రా వస్తే మనకి మనీ రూపంలోనేమో 4,000 ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట. మరి దీన్ని బట్టి మీరు చెప్పండి, 64% ఏమవ్వాలి, 64% షుడ్ బి 4,000, షుడ్ బి ఈక్వల్ టు 4,000. మనల్ని అడుగుతుందేమో వాట్ వాజ్ ద సమ్ ఇన్వెస్టెడ్ అంటున్నాడు. అంటే సమ్ అంటే ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు 100% ఉంటుంది. ఆ వాల్యూ కనుక్కుంటే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. మరి చూడండి, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా. అలాగే ఇక్కడ 4 16 టైమ్స్ పోతుందా, 4 16 టైమ్స్ అను 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 1000 టైమ్స్ పోతుంది 4000లో. అలాగే 4 1 టైం పోతుంది 1000లో, 4 ఎన్ని టైమ్స్ 250 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 100లో 25 టైమ్స్ కదా, మరి ఇంకొక 0 ఉంది కదా, 250 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేయండి, 25 into 250, 25 into 250 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 25 into 10, 25 into 25 అంటే 625 into 10 ఉంది కదా, 10 అంటే ఇంకొక 0 వచ్చి కూర్చునిద్ది. అలా ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 6250 రూపీస్ అవుతుంది అనమాట, 6250 రూపీస్. ఓకేనా, ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఇదే. ఫస్ట్ ఇనీషియల్గా X%తో పెట్టాడు, కానీ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పెంచాడు. పెంచితే వీడికి ఏమైంది, 4,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. పర్సంటేజ్ రూపంలో 64% వచ్చింది. అలా 64% ఈక్వల్ టు 4,000 రూపీస్. మనల్ని అడిగిందేమో ప్రిన్సిపల్ అడిగాడు కదా, సో 100% వాల్యూ ఏమైందంటే 6250. చూడండి క్వశ్చన్ నెంబర్ 40. ఇక్కడ ఏమన్నాడంటే ఫైండ్ ది మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా ఆఫ్ స్టూడెంట్ ఏజెస్. కింద ఇవ్వబడిన విద్యార్థుల వయసుల యొక్క బాహుళకం కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చేసి మనల్ని మోడ్ కనుక్కోమంటే ఏం చెప్పాను, ఎక్కువ సార్లు ఏ అబ్జర్వేషన్ అయితే రిపీట్ అవుతుందో అదే మోడ్ అవుతుంది అనమాట. ఎక్కువ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్ అవుతుంది. సింపుల్గా ఆప్షన్ వెరిఫై చేస్తే సరిపోతుంది. చూడండి, ఫస్ట్ 15 తీసుకుందాం. 15 ఇదిగోండి, 1 టైం 2 టైమ్స్. అలాగే ఇక్కడ ఇంకా ఎక్కడ ఉంది, ఇంకెక్కడ లేదు. 15 అనేది 2 టైమ్సే రిపీట్ అయింది. 15 2 టైమ్స్ రిపీట్ అయింది.
నెక్స్ట్ 16 చూడండి, ఇదిగో ఇక్కడ ఒకసారి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకసారి ఉంది, ఇంకెక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఒకసారి ఉంది. మరి 16 ఏమో 3 టైమ్సే ఉంది. ఓకేనా, 16 3 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 17 చూడండి, 17 ఇదిగో ఇది ఒకసారి 2, నెక్స్ట్ ఇదిగో 3, నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది, ఇదిగో 4 సార్లు ఉంది. 17 4 టైమ్స్ రిపీట్ అయింది, 4 టైమ్స్ 17 రిపీట్ అయింది. నెక్స్ట్ 11 చూడండి, 11 ఎక్కడ ఉంది, ఇదిగోండి 11 ఎక్కడ ఉంది, ఇదిగోండి లాస్ట్లో ఉంది 11. ఓకేనా, సో 11 అనేది 1 టైమే రిపీట్ అయింది, 1 టైమే వచ్చిందనమాట. మరి ఎక్కువ టైమ్స్ ఏది రిపీట్ అయింది, 17 కదా, మోస్ట్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 17 అనేది మోడ్ అవుతుంది అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 47. ఇక్కడ ఏమంటున్నాడంటే దేర్ ఈజ్ ఎ 20% డిస్కౌంట్ ఆన్ డజన్ పెయిర్స్ ఆఫ్ ఐడెంటికల్ షూస్ మార్క్డ్ అట్ ఏ కంబైన్డ్ ప్రైస్ ఆఫ్ ₹7,200. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ షూస్ కెన్ బి బాట్ ఫర్ ₹1,440. మొత్తానికి కలిపి ₹7,200 గుర్తించబడిన ధర కలిగిన ఒకేలాంటి ఒక డజన్ జతల షూలపై 20% తగ్గింపు ఉంది. ₹1,440 ఎన్ని జతల షూలను కొనుగోలు చేయవచ్చు అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. చూడండి, మనకి డజన్ పెయిర్స్ ఉన్నాయంట షూలు అనేవి. డజన్ అంటే 12 అనమాట. 12 పెయిర్స్ ఉన్నాయన్నమాట. 12 పెయిర్స్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 12 పెయిర్స్ ఆఫ్ షూ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 7,200 అనమాట. 7,200 ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్. ఇక్కడ మనకి 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ దేని మీద, దీని మీద. మరి దీని మీద 20% డిస్కౌంట్ అంటే 20/100 ఇంటూ 7,200. ఇదిగో 0000 క్యాన్సిల్. 2 ఇంటూ 72 అంటే 144 అవుతుంది. పక్కన 0 ఉంది కదా, 1440. అంటే డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే వీడికి 1440 డిస్కౌంట్ వచ్చిందనమాట. 1440 ఇది డిస్కౌంట్. ఓకేనా, చూడండి 0, ఇంకా ఇక్కడ ఏముంటుంది 6 ఉంటుంది. ఇక్కడ 11లోంచి 4 పోతే 7 ఉంటుంది. 6లోంచి 1 పోతే ఇది 5 అవుతుంది అనమాట. అలా వీడికి టోటల్గా 12 పెయిర్స్కి కలిపి కస్టమర్కి ఎంత పడిందంటే ₹5,760 అయితే పడింది అనమాట. ఓకేనా, ఎందుకంటే మార్క్ చేసిందేమో 7,200. అందుకు వీడేం చేశాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ₹1,440 డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇస్తే వీడు ఎంతకు అమ్మాలి, షాపోడు ₹5,760 అమ్మాలి. అలా వీడికి కస్టమర్కి 12 జతల పేర్లు 12 జతల షూలు ఎన్ని వచ్చినాయి అంటే ఎంతకు వచ్చినాయి అంటే ₹5,760 వచ్చినాయి అనమాట. మరి 12 జతలు ఎంతకు వస్తే ఒక పేరు ఎంతకు రావాలి, ఒక పేరు ఎంతకు రావాలంటే 5,760/12 ఇంతకు రావాలి. ఎందుకంటే 12 జతలకి ఇంత కాస్ట్. మరి ఒక జతకి ఏమవుతుంది, ఒక జతకి ఏమవుతుందంటే 5,760/12. మరి ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి, 12 4 48, 57 48 పోతే 9 ఉంటుంది. 9 6 96 అవుతుంది. 96 అంటే 12 8 96 కదా, పక్కన 0 ఉంది కాబట్టి 0. అలా ఒక జత ఎంత పడుతుందంటే ₹480 పడుతుంది. ఓకేనా, సో ₹480 పెడితే మనం ఒక జతను కొనుక్కోవచ్చు, ఒక పేరుని కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ₹1,440 ఎన్ని జతల షూలు వస్తాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ₹480 ఒక జత షూలు వస్తాయి. మనకి కావాల్సింది 1440 ఎన్ని జతలు, అది తెలుసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఇది క్యాన్సిల్ అయిపోతుందా, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 48 1 టైం పోతుంది, 48 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. ఓకేనా, క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 1 3 పెయిర్స్ ఆఫ్ షూస్ అయితే వస్తాయి అనమాట. ₹480 ఒక జత వస్తే 1440 3 జతలు వస్తాయి అనమాట. ఓకేనా, అలా 3 పెయిర్స్ ఆఫ్ షూస్ అయితే మనం 1,440 పెట్టి కొనుక్కోవచ్చు. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.